ప్రభువునందు ప్రియమైన మీకు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు తెలియచేస్తూ మీరు కృపను పొందుకుంటారు అని తెలియజేయడానికి యేసయ్య నామములో మీ ముందుకు వచ్చుటకు ప్రభువు చూపిన కృపకై వందన స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, మీరు కృపను పొందుకోబోతూ ఉన్నారు. ప్రభువు మిమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ బహుమానమే దేవుని కృప. ఆ కృప మిమ్మలను, మీ పిల్లలను వర్ధిల్లింప చేస్తూ ఉంది. కృప మన జీవితంలో సర్వమును కోల్పోయిన మరలా నూతనపరిచి కృత జీవితమును ఇస్తుంది. ఇదే దేవుని ప్రేమ. నీ ఎడల కృపా సత్య సంపూర్ణుడిగా తన కార్యముల చేత నీ జీవితంలో తన వాత్సల్యమును చూపి అనుదినము నిన్ను అభివృద్ధి చేసి క్షేమము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇచ్చి కృపగలవారిగా నిన్ను చేయుటయే దేవుని ప్రేమ. సహోదరి రూతు జీవితమును మనము చూస్తే భర్తను కోల్పోయి ఒంటరి పయనములో ఆమె దేవుని కృపను పొందుటకై కృపను ఇవ్వగలిగిన సమర్థుడు యేసుతో పయనించుటకు, తన యాత్రను కొనసాగించుటకు తాను చేసిన పని చూస్తే మనకు ఆదర్శం. తన అత్తగారు అయిన నయోమితో ఇలాగున సంభాషించడం మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కీడైనా చేయునుగాక అనెను. ప్రియమైన వారలారా, నయోమి అయిన తన అత్తగారు సర్వము కోల్పోయి జీవితంలోనికి మంచి రోజులు రాబోతున్నాయని, మరలా నీవు తిరిగి రా, నీ జీవితంలో మాధుర్యము చూస్తావు అని పిలిచిన దేవుడిని నమ్మి వచ్చిన రూతు, ఆ దేవుడే నాకును కృప చూపిస్తాడు, ఆ దేవుడినే నేను వెంబడిస్తాను అని నమ్మి వచ్చింది. అలాగున వచ్చిన రూతును గూర్చి బోయజు పలుకుతున్న మాటలు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. ప్రియమైన వారులారా, ఎవరైతే దేవుడు తన రెక్కల నీడలో మనకు ఆశ్రయము కలగజేస్తాడని, ఆయనే మనలను పోషించగలడని, సర్వమును మనకు సమకూర్చగలడని నమ్మి ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తారో వారిని ప్రభువు ఇడువక వారిని కాపాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. రూతు నమ్మకము ఆమె జీవితమును యథార్థవంతురాలని తెలుపుటకై ప్రభువు కృప చూపుతూ ఆమె కొరకై మాట్లాడుతున్న మాటలు వినండి. నీ జీవితంలో ఇలాంటి సాక్ష్యం ఉన్నదా? నిన్ను గూర్చి ఎలాగున ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు? రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులు అందరూ ఎరుగుదురు. నీవు కృప పొందుటకు యోగ్యత కలిగిన వాడవై ఉండాలి. ఆ యోగ్యత నీకు కావాలి అంటే నీవు రూతు దేవుడిని నమ్మినట్లు నీవును దేవుడిని నమ్మి ఆయనపై ఆనుకోవాలి. అప్పుడు నీవు కృపను పొందుకుంటావు, నీవు విడిపించబడతావు, అభివృద్ధి పొందుతావు. ప్రియమైనటువంటి వారలారా, ఈ కృప నీవును పొందుకునేలాగున
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నా యేసయ్య, ఎలాగునా మేము ప్రభా కృపకు పాత్రులుగా ఉండడానికి అయా నా తండ్రి నువ్వు చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదో మేము ఎరిగి ఉన్నాం. సర్వమును కోల్పోయినటువంటి రూతు జీవితంలో అయా నీవు ప్రభా నూతనమైన వెలుగునిచ్చుడు కొరకు ఆమె అయా నీపై నమ్మకత్వమును కలిగి అయా నా తండ్రి నీవు కొత్త జీవితమును ఇవ్వగలవనేటువంటి నమ్మకముతో నీపై ఆనుకొనగా ఆమె జీవితమును ప్రభ సిగురింపచేసి, ఆమె ఆలోచనలను సిగురింపచేసి, ఆమె జీవితంలో ఘనమైన కార్యం జరిగించి అయా తన కోల్పోయినది ఏదో అది మరలా తిరిగి ఆమె పొందుకున్నట్లుగా నువ్వు కృప చూపించావు. అయా పాతవి గతింపచేసి ఇగో సమస్తమును నూతనం చేయగలిగిన నీ కృపగల నామముపై మేము ఆనుకొని అయా నిన్ను ఆశ్రయించుచుండగా అయా ఈ యొక్క వాక్యము ద్వారా ఎంతమంది అయితే కృప పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారందరి జీవితములలో మీ కృపను కలగచేయండి. అయ్యా నీ వాత్సల్యమును కనబడనివ్వండి. నీ ప్రేమ చేత వారిని దీవించండి. అయ్యా అద్భుతములు చేయగలిగిన నీ నామము, పరిశుద్ధపరచగలిగిన నీ నామము, అయ్యా నా తండ్రి ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయగలిగిన నీ నామము, యేసు క్రీస్తు నామము అయ్యా నీ బిడలకు ఒక ఆయుధములాగా ధరింప చేస్తూ ఉండగా అయ్యా నా తండ్రి వారి పోరాటములు అన్నిటి నుంచి విడిపించండి. అయ్యా రోగముల నుంచి ప్రభు విడిపించి అద్భుతమైన స్వస్థత దయచేయండి. అయ్యా ప్రతి ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడిపించి ప్రభు ఐశ్వర్యమును దయచేసి క్రీస్తు మహిమైశ్వర్యము ద్వారా వారి ప్రతి అవసరము తీర్చబడినట్లు మీరు కృపను అనుగ్రహింపచేసి మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణుడుగా మా హృదయములలో మా జీవితములను మీరు ఏలుబడి చేస్తూ అయ్యా నా తండ్రి పరిస్థితులన్నీ మాకు అనుకూలపరిచి అయ్యా నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు చేయక మానను అని చలవిచ్చినవాడా, మా ప్రార్థనలో ఆలకించుచున్నవాడా, నీ హస్తము చాపి మమ్మల్ని రక్షించుచున్నవాడా, నీ కృపగల నామములు వర్ధిల్లింపచేసి ఆశీర్వదించి దీవించమని ఎంతమంది అయితే నీపై ఆనుకుని నీవిచ్చే గొప్ప మేలు చేత తృప్తిపరచబడి వారి హృదయ వాంశాలు తీర్చగలిగిన దేవుడు అని నమ్మి ఆశ్రయిస్తున్నారు. అట్టి వారందరి కోరికలు సిద్ధింపచేసి మీరే ఘన కార్యములు జరిగించి దీవించమని సర్వశక్తి కలిగిన యేసు నీ పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుచు ఉన్నారు. మీరందరూ నమ్మి విశ్వసించండి. మీ యొక్క అవసరములు దేవునికి తెలియచేయండి. ఈ యొక్క వర్తమాన విన్న తర్వాత మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసిన యెడల మేము కూడా మీ కొరకు ప్రార్థన చేసి ప్రభు ఇచ్చే జవాబును మీకు తెలియజేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.